गोपीजनवल्लभा गिरिवरधारी। गोपीजनवल्लभा गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यमुनातीरावनचारी। यमुनातीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। गंधराज श्रीमद् भागवतम की जय। अनंत कोटि वैष्णव की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम तृतीय स्कंदम अध्यायम कपिलिनी కార్యకలాపములు అధ్యాయం 33 శ్లోకం 27. నిత్యరూఢా సమాధిత్వా పరావృత్త గుణభ్రమా రసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః. నిత్యరూఢా సమాధిత్వా పరావృత్త గుణభ్రమా నసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః. నిత్యారూఢా సమాధిత్వా పరావృత్త గుణభ్రమా నసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః.
నిత్య శాశ్వతమగు ఆరూఢ నెలకొని సమాధిత్వాత్ సమాధియందు పరావృత్త విడివడి గుణ గుణముల వలన కలిగిన భ్రమ మోహము నుండి నసస్మార స్మరించలేదు తదా అప్పుడు ఆత్మాన ఆమె భౌతిక దేహమును స్వప్నే స్వప్నమునందు దృష్టం గాంచిన ఇవ వలే ఉత్థిత మేల్కాంచినవాడు. భావము భాష్యమిచ్చిన అభయచిన్నారవింద భక్తి వేదాంత ప్రభుపాద. నిత్య సమాధి మగ్నురాలై త్రిగుణచోదితమగు మోహము నుండి విడుబడి ఆమె స్వప్నమునందలి దేహములను మరిచినట్లుగా తన భౌతిక దేహమును మరిచెను. భాష్యం. దేహధ్యాస లేనివాడు భవబంధమున చిక్కుపడడని ఒక పరమ వైష్ణవుడు పలికినాడు. దేహధ్యాస కలిగి ఉన్నంత వరకు గుణ ప్రభావమున మనము బద్ధ జీవితమును గడుపుచున్నట్లే తెలుసుకొనవలెను. దేహపు అస్తిత్వమును మరిచినంతనే బద్ధ భౌతిక జీవనము అంతరించగలదు. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు నియుక్తము కావించినప్పుడే ఆ మరుపు నిజముగా సాధ్యము కాగలదు. బద్ధ స్థితి అందు మనుజుడు కుటుంబ సభ్యునిగానో లేదా సంఘ సభ్యునిగానో లేదా దేశపౌరునిగానో తన ఇంద్రియమును నియోగించుట కానీ అతడు ఆయా భౌతిక పరిస్థితులకు సంబంధించిన సభ్యత్వమును మరిచి తాను దేవదేవుని నిత్య సేవకుడని గుర్తించుట భౌతిక అస్తిత్వపు నిజమైన మరుపు కాగలదు. శ్రీకృష్ణ భగవానునికి సేవ చేసినప్పుడే ఆ మరుపు నిజముగా మనుజునికి మరుపు కాగలదు. భక్తుడైన వాడు కుటుంబము కొరకు, సంఘము కొరకు, దేశము కొరకు, మానవ జాతి కొరకు పనిచేయక కేవలం దేవదేవుడకు శ్రీకృష్ణు కొరకే పనిచేయను. అది పూర్ణమగు కృష్ణ భక్తి రసభావనము. భక్తుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమును మునిగిండును కనుక దుఃఖానుభూతి లేకుండును. అట్టి ఆధ్యాత్మిక సుఖమే నిత్యానందమని పిలువబడును. భక్తుల అభిప్రాయం అనుసరించి భగవాను నిరంతర స్మరణయే సమాధి అనబడును. మనుజుడు నిరంతర సమాధి మగ్నుడైనప్పుడు గుణములు అతనిపై దాడి చేయుటకు కనీసం తాకుటనైనను అవకాశం లేకుండా త్రిగుణ సంపర్కము నుండి విడుబడినప్పుడు అతడు ఈ భౌతిక జగమున మరల జన్మించిన అవసరము కలగదు. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖామితాంచ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిత్యరూఢా సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ నస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః. నిత్య సమాధి మగ్నురాలై త్రిగుణచోదితమగు మోహము నుండి విడిబడి ఆమె స్వప్నమునందలి దేహమును మరిచినట్లుగా తన భౌతిక దేహమును మరిచెను. సో ఇక్కడ దేవహూతి గురించి వివరిస్తున్నారు. గత కింది శ్లోకాల్లో వివరిస్తున్నారు. కపిల భగవానుడు
ఆయన వెళ్ళిపోతారు. తర్వాత భర్త కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆమె బాధతో ఉంటుంది. సో ఇప్పుడు ఆమె పూర్తిగా భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతుంది కపిల భగవాన్ యొక్క సూచనల ప్రకారం. సో ప్రత్యేకంగా ఈ శ్లోకంలో సమాధి గురించి వివరిస్తున్నారు. ఎలా సమాధి? అష్టాంగ యోగ విధానం ప్రకారం యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ఆ యొక్క మార్గము సమాధి పొందడం అనేది ప్రత్యేకంగా కలియుగంలో సాధ్యమవ్వదు, చాలా కష్టం. మొదటి యమ నియమాలు కూడా పాటించడం చాలా కష్టం. సో ముఖ్యంగా మొదట మనం సమాధి కంటే ముందు ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రావడం. అందుకే శ్రీల ప్రభుపాల వారి యొక్క ఉపన్యాసాలు మనం చూడొచ్చు, ఆయన పుస్తకాలు చూడొచ్చు. ఆయన మళ్ళీ మళ్ళీ ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. కృష్ణుడు భగవద్గీతలో అదే విషయాన్ని ప్రారంభం నుంచి దేహాత్మ గురించి, దేహం గురించి, శరీరం గురించి మాట్లాడతారు. సో ఇక్కడ మొదటి సెంటెన్స్లో అదే ప్రభుపాల వారు చెప్తున్నారు. దేహ ధ్యాస కలిగి ఉన్నంత వరకు గుణ ప్రభావం ఉన్న మనుజుడు బద్ధ జీవితం గడుపునట్లు తెలుసుకునేవాళ్ళు. సో ఈ దేహాత్మ భావం నుంచి మనం బయటపడడం. ఎవరైతే దేహాత్మ భావం నుంచి బయటపడతారో వాళ్ళ యొక్క భవబంధమున చిక్కుబడరు. సో అని పరమ వైష్ణవుడు చెప్పారని ప్రభుపాల వారు కోట్ చేస్తున్నారు. సో మరి ఏ విధంగా ఈ యొక్క దేహాత్మ భావం నుంచి మనం బయటపడతాం? చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుపాల వారి పుస్తకాల ద్వారా. ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రేమయుత సేవలో నిమగ్నం అవుతారో, ఈ యొక్క భక్తియుక్త సేవలు ఎవరైతే నియుక్తం అవుతారో ఈ యొక్క దేహాత్మ భావం నుంచి మనం బయటపడతాం. కృత్రిమంగా మనం ప్రయత్నిస్తే అవదది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినం రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ నిరాకారవాదులు వాళ్ళు ప్రయత్నిస్తారు ఆ విధంగా భక్తియుక్త సేవను ఆచరించకుండా వాళ్ళ యొక్క ఇంద్రియాలను భగవంతుని సేవలో నియుక్తం కాకుండా ప్రయత్నిస్తారు. అతంతి యుష్మదాంధ్రయ, మళ్ళీ వాళ్ళు పడిపోతారు. సో అందుకే ఈ యొక్క భక్తియుక్త సేవలో మనం ఏదైతే ఇంద్రియాలను భౌతికమైనటువంటి విషయాల్లో నియుక్తం చేయకుండా భగవంతుని సేవలో నియుక్తం చేయడం. సో ఆ విధంగా మనం దేహాత్మభావం నుంచి క్రమక్రమంగా మనం బయటపడతాం. ఇక్కడ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుపాల వారు కుటుంబ సభ్యునిగానో, లేకుంటే దేశ పౌరునిగానో, లేకుంటే వేరే వేరు ఉపాధులతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాం. సో దాన్ని పూర్తిగా మర్చిపోయి, ఈ యొక్క ఉపాధిని, ఈ యొక్క భౌతికమైనటువంటి ఉపాధులన్నీ మర్చిపోయి మన యొక్క నిజమైనటువంటి యొక్క ఉపాధి జీవేర స్వరూపోయ్ కృష్ణ నిత్యదాస్, మనందరికీ కృష్ణుని పట్ల ప్రేమ ఉంది, కృష్ణుడితో నిత్యమైనటువంటి సంబంధం ఉంది, శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది, సనాతనమైనటువంటి సంబంధం ఉంది. సో అది దురదృష్టవశాత్తు మనం మర్చిపోయాం. సో అది శ్రవణాది శుద్ధ చిత్త కరయుద, ఆ యొక్క శ్రవణం కీర్తన ద్వారా భగవంతుని యొక్క నామ రూప గుణాలను శ్రవణం చేయడం ద్వారా, ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా మనం ఏదైతే మర్చిపోయామో మన సంబంధాన్ని, నిత్య సంబంధాన్ని, అది మనం పునరుద్ధరించుకోవచ్చు. సో ఇది చాలా సులభమైనటువంటి యొక్క మార్గం. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, ఆ విధంగా సమాధి స్థితికి రావడం అనేది అసాధ్యమైనటువంటిది, అది కష్టంతో కూడుకున్నటువంటిది. సో ఈ యొక్క ప్రత్యక్ష మార్గం ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు అవతరించి ఈ యొక్క హరినామ సంకీర్తనను ప్రవేశపెట్టి ఈ యొక్క భక్తియుక్త సేవను ఎలా ఆచరించాలని చూపించారు. ఏ విధంగా మన యొక్క మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను అన్నీ భగవంతుని సేవలో నియుక్తం చేయాలి. ప్రభుపాల వారు ఇంకా స్పష్టంగా అందరికీ అభ్యాసపూర్వకంగా ఎలా ఒక దేహాత్మభావంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పూర్తిగా దేహానికి అతీతంగా ఏ విధంగా ఎలా అనేసి పూర్తిగా ఆయన ఫార్ములా ఇచ్చారు. అంటే ఎలాంటి వాళ్ళైనా ఆ స్థితికి రావచ్చు, ఎట్లాంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత అజ్ఞానంలో ఉన్నప్పటికైనా. సో అది యొక్క భక్తియుక్త సేవ యొక్క శక్తి. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతిత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అదే ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు. ఈ యొక్క త్రిగుణాల నుంచి మనం బయటపడాలంటే ఈ యొక్క అవ్యభిచారిణి భక్తి, ఈ యొక్క శుద్ధ భక్తిని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడతాం. సో ఈ యొక్క భక్తియుక్త సేవ చాలా సులభమైనటువంటిది, సులభమైన విధానం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, ప్రభుపాల వారు మంగళారతి అంటే గురువు ప్రార్థన చేయడం,
తర్వాత ఆరతిలో పాల్గొనడం, తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తర్వాత ప్రతిరోజు భాగవతం ప్రవచనం, శ్రవణం కీర్తనం. అంటే రూపగోస్వామి ఇచ్చినటువంటి యొక్క 64 భక్తి అంగాల్లో ప్రభుపాల వారు ఈ ఉదయం కాలం కార్యక్రమం, సాయంత్రం కాల కార్యక్రమం, మధ్యాహ్నం కార్యక్రమం అన్నీ రూపొందించేదాన్ని. అంటే మనం ఎగ్జాక్ట్ చదివితే మనకు అర్థం కాదు. ఉదాహరణకు తులసికి నీళ్ళు పోయడం, ప్రతిరోజు మనం తులసి ప్రదక్షిణ చేయడం, భగవంతుని ప్రదక్షిణ చేయడం అన్నీ ఉంటాయి అందులో. సో అన్ని అంగాలను కవర్ చేసేటట్టు ప్రభుపాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రత్యేకంగా మందిరంలో ఉన్నటువంటి భక్తులకు అది రోజు సాధ్యమవుతుంది. మేబీ మందిరం బయట ఉన్నటువంటి భక్తులు మేబీ ఆదివారం కానీ ఏదో కార్యక్రమం, లేదా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం సంధ్యాహారతి, తర్వాత భగవద్గీత ప్రవచనం, మధ్యలో అంతా కూడా భక్తియుక్త సేవా కార్యక్రమాలు. ఇది సంకీర్తన ఉద్యమం కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణిని నెరవేర్చడానికి శ్రీల ప్రభుపాల వారు వచ్చారు. సేనాపతి భక్త పృథ్వీ జత నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచారము మరణ. సో ఇక పృథ్వీలో అంతా కూడా ఆయన యొక్క నామం అనేది ప్రచారం చేయబడుతుందని చెప్పారు. సో ఆ విధంగా ఎలా ఈ యొక్క హరినామం ప్రపంచమంతా ఎలా ప్రచారం అవుతుందనేసి ఎన్నో కార్యక్రమాలను ఇచ్చారు. మందిరాలను నిర్మించడం, తర్వాత ప్రత్యేకంగా పుస్తక వితరణ ఈ యొక్క నెలలో అదే జరుగుతుంది ప్రత్యేకంగా. అంటే ఈ యొక్క నెలని కాదు, 365 రోజులు కూడా పుస్తకాలు ప్రచారం చేస్తూ ఉంటారు. తర్వాత రథయాత్రలు, తర్వాత ఉత్సవాలు, తర్వాత శాస్త్రజ్ఞులకు ప్రచారం చేయడం, విద్యార్థుల కళాశాలలో ప్రచారం చేయడం, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చారు ఈ యొక్క సంకీర్తన ఉద్యమంలో నిమగ్నం కావడం. మనం కూర్చొనేసి నామరూప గుణలలో నిమగ్నం అవ్వచ్చు, కానీ మనం ఆ స్థాయిలో లేము ఇంకా. సో అందువల్ల భక్తియుక్త సేవ, డివోషనల్ సర్వీస్, క్రియాసు తచ్చరణారవిందయో దశమ స్కందంలో వస్తుంది. సో మన యొక్క ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలో ఉపయోగించడం, అది ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. భక్తులందరూ ఏ విధంగా ఈ యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు క్రమక్రమంగా ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రావడం. అంటే మనకు థియరాటికల్గా తెలుసు మనం శరీరం కాదు, మనం ఆత్మ అయినప్పటికీ ఇంకా మనకు ఈ యొక్క బద్ధ స్థితి అనేది ఉంది. ఇక్కడ ప్రభుపాల చెప్పినట్టు కుటుంబానికి, దేశానికి, రాష్ట్రానికి, సమాజ సేవకు, సంఘ సేవకు ఇవన్నీ కూడా ఇంకా ఆసక్తులమై ఉంటాం. సో బట్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా నశిస్తాయి ఎప్పుడైతే ఈ యొక్క మార్గాన్ని స్వీకరించి శ్రద్ధ, సాధుసంగ, మొదట విశ్వాసంతో ఉండడం, ఈ యొక్క ప్రాసెస్ తీసుకోవడం, తర్వాత సాధువులతో సాంగత్యం చేయడం, అది చాలా ముఖ్యం. ఇక 64 భక్తి అంగాల్లో 5 ముఖ్యమైనటువంటి అంగాలు వివరించబడ్డాయి. హరినామ సంకీర్తన, తర్వాత భాగవతం శ్రవణం, మధురవాస అంటే ధామంలో ఉండడం, శ్రీమూర్తిర సేవ. సో ఈ యొక్క 5 అంగాల్లో కూడా హరినామ సంకీర్తన ముఖ్యం. బట్ అయినప్పటికీ ఈ యొక్క హరినామ సంకీర్తన భక్తుల సాంగత్యం లేకుండా చేయలేము. భక్తుల సాంగత్యం చాలా ముఖ్యం. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతిరుత్కన్న రసాయనాకత తజ్జోషనాద స్వపవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమస్యసి. సో ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో మనం భగవంతుని యొక్క నామరూప గుణలీల శ్రవణం చేస్తాము, తజ్జోషనాద స్వపవర్గవర్త్మని, ఇక పవర్గం నుంచి అపవర్గంకి వస్తాం. అప్పుడు ఏమవుతుంది? శ్రద్ధ, విశ్వాసం పెరుగుతుంది, రతి పెరుగుతుంది, భక్తి మనకు పెరుగుతుంది, పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది. ధ్రువ మహారాజు ఆ యొక్క శ్లోకాలు చెప్తారు. అంటే ఎవరైనా భక్తియుక్త సేవ చేస్తాను నేను ఒంటరిగా అనుకుంటే అది హెల్యూసినేషన్, అది ఓన్లీ ఆకాశ పుష్పం లాంటిది. కొందరు అనుకుంటారా నేను భక్తి ఇంట్లో నుండే చేస్తాను, కానీ భక్తుల యొక్క సాంగత్యం లేకుండా అది అవ్వదు. సో అందువల్ల ఉపదేశాంతంలో కూడా చూడొచ్చు, సతాం అంటే యొక్క సతోవృత్తి భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే అవుతుంది. భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం, అభక్తుల యొక్క సాంగత్యం వదిలివేయడం, ఇవి 2 చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అసత్సంగత్యాగ్ ఏ వైష్ణవ ఆచార, వైష్ణవుల యొక్క ప్రాథమిక లక్షణం అభక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేదు. ఎందుకంటే వాళ్ళంతా దేహాత్మ బుద్ధిలో ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, నేను, నా శరీరం, నా దేశం, నా రాష్ట్రం, అంటే కొంచెం వాళ్ళు అనుకోవచ్చు నేను దేశ సేవ, బట్ అది కూడా ఒక విధంగా దేహాత్మ బుద్ధితో కూడుకున్నటువంటిది. సో ప్రత్యేకంగా ఆధునిక కాలంలో ఎవరు చెప్తున్నారు ఇక దేహం వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు, మనం యొక్క ముక్తి మార్గానికి వెళ్ళాలి, దేహాత్మ నుంచి బయటకు రాలి ఎవరు చెప్పలేదు.
సో పూర్తిగా ఈ యొక్క అభక్తులతో సాంగత్యం చేయడం వల్ల కూడా మనకు ఆ యొక్క బద్ధ స్థితిలో మనం ఉండవచ్చు. సో భక్తుల సాంగత్యం తీసుకోవడం, అభక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలివేయడం. అంటే కృష్ణ చైతన్య ప్రచారం కోసం మనం అభక్తులతో కలుస్తాం, లేదంటే లేదు. సో ఈ విధంగా ప్రభుపాల వారు చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని ఇచ్చారు. ఏ విధంగా దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రావాలి. మనం చూడొచ్చు ప్రభుపాల వారి శిష్యులను కొందనాలు వాళ్ళు నిరంతరం ఈ యొక్క కృష్ణ భక్తి ప్రభుపాల వారు ప్రత్యక్షంగా చూపించారు. ఆయన యొక్క అంత్యలీలలో చూడొచ్చు. ఆయన ఇంకా భాగవతాన్ని బోధించారు. అప్పటి వరకు కూడా డిక్టేట్ చేస్తున్నారు. ఆయన పూర్తి చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో నిరంతరం చివరి సమయంలో కూడా ఆయన యొక్క దేహంతో సంబంధం లేదని చూపించారు. అంటే ఆయన శిష్యులు కూడా ఎంతోమంది, అంటే కొందరు శరీరం వదిలేశారు, కొందరు ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చూడొచ్చు, వాళ్ళు ఈ యొక్క దేహాత్మ భావంలో ఏమాత్రం లేరు. నిరంతరం ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలనేసి దానిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సో మనం అనుకోవచ్చు గోష్ఠ్యానంది, భజనానంది. సో ప్రభుపాల చెప్తారు గోష్ఠి ఆనంది, వన్ హూ వాంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డివోటీస్. గోష్ఠి ఆనంది అంటే వాళ్ళు ఇంకా భక్తుల యొక్క సంఖ్య పెరగడం. భజనానందిగా ఉండొచ్చు, మనం యొక్క వందావనంలో వెళ్ళేసి రాధాకుండ దగ్గర ఉండేసి మనం ఆ యొక్క నామరూప గుణంలో నిమగ్నం అవ్వచ్చు. కానీ దేహాత్మబుద్ధి నుంచి బయటపడినంత వరకు అది అంత సులభం కాదు. అది ప్రభుపాల వారు ఒక భాషలో చెప్తారు, యశోద కృష్ణుని కట్టివేట అధ్యాయంలో యశోదమైకి అంత గొప్ప స్థానం ఎలా లభించింది? నలేబిరే నలేబిరే నలేబిరే, అసలు సాధ్యం అవ్వదు, ఎవరికి సాధ్యం అవ్వదు. బ్రహ్మకు, శివునికి, దేవతలు ఎవరికి లభించినటువంటి. సో ప్రభుపాల వారు భాషను రాస్తారు, బ్రహ్మ శివుడు ఇంకా కూడా వాళ్ళు ప్రతిష్టాత్మకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు దేహాత్మ బుద్ధిలో ఉన్నారు. అందువల్ల యశోదమ యొక్క స్థానం వాళ్ళకు లేదని, అందుకని ఆ స్థానం లభించలేదని చెప్తారు. చూడండి, బ్రహ్మ శివ అంటే గొప్ప మహాత్ములు, వాళ్ళు కూడా దేహాత్మ బుద్ధిలో, అంటే మన పరంపరలో ఉన్న బ్రహ్మ కాదు, ఆయన భక్తుడైన, భక్తుడు కానీ బ్రహ్మలు కూడా ఉంటారు, ఆ విధంగా అనుకోవచ్చు. శివుడు కూడా వైష్ణవుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏం చెప్తారంటే ప్రభుపాల వారు ఈ యొక్క ఉపాధి, ప్రతిష్ట, నేను, దేహం అనేది అంత సులభం కాదు. గోపికలకు లేదు వాళ్ళకు దేహాత్మ బుద్ధి. వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క తన మనో ధనాలన్నీ కూడా పూర్తిగా అర్పించారు. వాళ్ళు పూర్తిగా ఈ భౌతికమైనటువంటి అస్తిత్వానికి అతీతంగా ఉన్నారు. వాళ్ళు సామాన్య వ్యక్తులు అనుకుంటారు కృష్ణుడికి గోపికలకు ఉన్నటువంటి సంబంధం ఏదో భౌతికంగా భావిస్తూ ఉంటారు. అది భౌతికమైనటువంటి కాదు. గోపికలకు దేహం దివ్యమైనటువంటి. వాళ్ళ శరీరాన్ని అలంకరించుకుంటారు, కానీ కృష్ణుడి కోసం అలంకరించుకుంటారు. వాళ్ళ శరీరం మనలాగా అలంకరించుకొని అద్దంలో చూసుకోవడం మనలాగా కృష్ణుడి కోసం అలంకరించుకుంటారు. కృష్ణుడి కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళు బహిర్గతంగా చూస్తే అలా కనిపిస్తుంది వాళ్ళు కూడా దేహంలో ఉన్నట్టు, కానీ వాళ్ళు ఏది చేసినప్పటికీ ఆ కృష్ణుని కోసం. అంటే అది ఎక్కువ ఆ స్టోరీ చెప్తుంటారు ఎప్పుడు. ఓకే, నారదుడు వచ్చాడు, కృష్ణుడు కావాలనుకుంటున్నాడు, అంటే ఎవరు గొప్ప భక్తులను తెలుసుకోవడం కోసం. సో ఎవరు అడిగినా ఇక వాళ్ళ పాదధూళిని ఇస్తే కృష్ణుడు యొక్క తలనొప్పి తగ్గుతుందనేసి అడుగుతారు. ఎవరు ఓ ఇస్తే నాకు నరకం వెళ్తారనేసి. కానీ గోపికలా తీసుకెళ్ళండి, ఎంత కావాలంటే తీసుకెళ్ళండి. నారాయణ పరాసర్వే నకుచిత్ నవవిద్యతే స్వర్గోపవర్గ నరకాయో అపి తుల్యార్థ దర్శన. వాళ్ళకేం మీకేం ఇబ్బంది లేదా, నరకం కావచ్చు, స్వర్గం కావచ్చు, కావాల్సింది కృష్ణ యొక్క సంతృప్తి. కృష్ణార్థే అఖిల చేష్ట. అదే యశోదమై చేస్తాం. దేనికోసం చేస్తుందామే? అన్నీ ఆమె చేసే కార్యక్రమాలన్నీ కృష్ణుడి కోసం. కృష్ణుని కట్టివేస్తుంది, అది కూడా కృష్ణుడి కోసమే. కృష్ణుని మందలిస్తుంది, అది కూడా కృష్ణుడి కోసమే. సో ఎప్పుడైతే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు మనం కృష్ణుడి కోసం, కృష్ణుని సంతృప్తి కోసం, అప్పుడు మనం ఈ యొక్క దేహాత్మ భావం నుంచి మనం బయటికి రావచ్చు. సవైపుంసా పరోధర్మో యతో భక్తిరతోక్షజే అహైతిక్య అప్రత్యతి యయాత్మ సుప్రవృత్తి. అది అహైతికి అప్రత్యత భక్తి. ఇది ఈ యొక్క శుద్ధ భక్తి. ఈ శుద్ధ భక్తిని ఆచరిస్తే మనం ఈ దేహాత్మ భావం నుంచి మనం బయటపడవచ్చు. అది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రాదుర్భావేత్ భవేత్ క్రమేత్, క్రమక్రమంగా వస్తుంది అది. కానీ ప్రభుపాల వారు ఇచ్చినటువంటి మార్గం చాలా శక్తివంతమైనటువంటి, చాలా చాలా పవర్ఫుల్. అది ఎలాంటి వాళ్ళైనా సరే, వేరే అనుకోవచ్చు నేను చాలా నీచమైన స్థితిలో ఉన్నాను, నా యొక్క బద్ధ స్థితి చాలా ఉంది, నా యొక్క చార్ట్ ప్రకారం నేను చాలా బద్ధ స్థితి ఉంది. చాలామంది ఇప్పుడు ఆస్ట్రాలజీ చూసుకుంటారు, ఎలా ఉంది
బట్ అన్నిటికీ నుంచి బయటికి రావచ్చు. కేచిత్ కేవలయా భక్త్య వాసుదేవ పరాయణ అఘం ధున్వంతి కాశ్మయ ఇహారమివ భాస్కర. ఈ కేవల భక్తి అంటే కేవలం కృష్ణుని పట్ల ఉన్నటువంటి యొక్క అచంచల భక్తి, అకించన భక్తి, ఏకాంత భక్తి, అనన్య భక్తి వేరువేరుగా చెప్పబడింది. సో ఇది అన్నీ ఏ విధంగా సూర్య కిరణాలు ప్రకాశిస్తే ఈ చీకటి వైదొలుగుతుందో అదేవిధంగా మనం ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి ప్రారంధం, అంటే దాని ద్వారానే ఇక బద్ధస్థితి మనకు కలుగుతుంది. కోటాను కోట్ల జన్మల నుంచి ఆ ప్రారంధం కూటం బీజం ఫలోన్ముఖం ఇవన్నీ కూడా అవన్నీ మనకున్నాయి. అందువల్ల ఇక ఈ దేహాత్మ బుద్ధి నుంచి బయటపడలేకపోతున్నాం. కానీ ఈ యొక్క కేవల భక్తిని ఎవరైతే ఆచరిస్తారో అన్నీ కూడా సమూలంగా నశించి చేయబడతాయి. ప్రత్యేకంగా ప్రభుపాల వారు చూడొచ్చు, ప్రభుపాల వారు చెప్తారు, అంటే భక్తులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క పుస్తక ప్రచారం, ఈ ట్రాన్సిడెంటల్ దివ్యమైనటువంటిది సమాధి. ప్రభుపాల వారు పుస్తకాలు వితరణ చేసినప్పుడు చూడొచ్చు, మనం సమాధిలో నిమగ్నం అవ్వచ్చు. అంటే మామూలు కళ్ళు మూసుకొని ఇలా సమాధి కాదు. ఆ పుస్తక ప్రచారం చేసినప్పుడు భక్తులందరి యొక్క అనుభవాలు మనం వింటే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉదయం వెళ్తారు, ప్రత్యేకంగా అప్పుడు ఈ మ్యారథాన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇక్కడ డిసెంబర్లో అప్పుడు క్రిస్మస్ ఉండేది. అప్పుడు భక్తులు చెప్పేవాళ్ళు ఉదయం వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడే ఉండడం, మళ్ళీ ఉదయం రావడం, మళ్ళీ మంగళవారం అటెండ్ అయ్యాం. అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలా పుస్తకాలు పోయేది అనమాట అప్పుడు. సో ప్రభుపాల వారి పుస్తకాలు మనం ఇతరులకు ఇస్తూ ఉంటే సో మనం అన్నీ మర్చిపోతాం. అంటే వాళ్ళంతా మర్చిపోయారు, వాళ్ళు ప్రసాదం తిన్నారా లేదా, నిద్రపోయారా లేదా, వాళ్ళు ఎలా నిమగ్నం అయ్యేవాళ్ళు. పుస్తక ప్రచారం చాలా పెద్ద ముఖ్య యాక్టివిటీ. ప్రభుపాల వారు చెప్తారు, ఇక పుస్తక ప్రచారం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనేసి. సో ఇది అందరికీ అవకాశం, ఈవెన్ గృహస్థులు అందరూ, ఈవెన్ ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కూడా ఈ పుస్తకాలను ఇవ్వచ్చు. ఇచ్చి ఈ యొక్క ఇది అంటే మనం చూడొచ్చు దేహాత్మ బుద్ధి నుంచి ఎలా మనం బయటికి రాగలుగుతాం. ఒక మంచి సేవ ఇది. అన్ని సేవల్లో నిమగ్నం అవ్వచ్చు, ఏ సేవలైనా నిమగ్నం అవ్వచ్చు, ఈ యొక్క సమాధి స్థితికి రావచ్చు. భగవంతుని మనం నిరంతరం స్మరించేది. ఎందుకంటే ఈ పుస్తకాలు మనం ఇవ్వాలంటే చాలా కాన్షియస్గా ఉండాలన్నమాట, చైతన్యంగా ఉండాలి. అంటే ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలు ఇప్పుడు చాలా వరకు అంటే స్పాన్సర్స్ వస్తున్నాయి, ఇలా ఇస్తున్నారు, ఇలా వస్తుంటే ఇలా ఇచ్చేస్తుంటారు. కానీ పాశ్చాత్య దేశాలు ఈ పుస్తకాల వితరణ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకే వాళ్ళ భక్తులు ఏం చేస్తారు, 16 మాలలు ఉదయమే జపం చేస్తారు, అంటే ఏకాగ్రతతో. మంగళారతి హాజరవుతారు, భాగవతం వింటారు, ఆ తర్వాత వెళ్తారు వాళ్ళు. అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళు. సో భగవంతుని స్మరిస్తూ ఆయన ప్రార్థిస్తూ పరమాత్మ ప్రార్థిస్తూ ఉంటే ఆ పుస్తకాలు పోతూ ఉంటాయి. అంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి రావచ్చు ఆ సమయంలో పుస్తకాలు ఇచ్చేటప్పుడు. అలా అయితేనే ఈ పుస్తకాలు పోతాయి. అంత ఈజీగా పుస్తకాలు వెళ్ళవు పాశ్చాత్య దేశాలు. ప్రత్యేకంగా భారతదేశంలో కొంచెం సులభం, చాలామందికి తెలిసి భగవద్గీత భాగవతం ఏదో విధంగా మనం చెప్తాం, ఇంట్లో ఉంచుకోండి సంథింగ్ ఏదో విధంగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు నాస్తికులు తయారయ్యారు. చాలామంది ఈ యొక్క టెక్నాలజీ వల్ల చదవడానికి ఎవరికి ఓపిక లేదు, అందుకే పుస్తకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏమంటే ఈ యొక్క పుస్తక ప్రచారం అనేది చేస్తే మనం సమాధి స్థాయిలోకి రావచ్చు, పూర్తిగా నిమగ్నం అవ్వచ్చు. ఏ సేవలో అయినా మనం భగవంతుని కోసం నైవేద్యం చేయడం, వండుతూ ఉన్నాం, నిమగ్నం అయిపోతాం, ఆరతి చేయడం అందులో నిమగ్నం అవుతాం, కీర్తన చేయడం నిమగ్నం అవుతాం. సో ఇక నిమగ్నత అనేది అవసరం. మనం యొక్క కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం అవ్వడం, నియుక్తం అవ్వడం, అన్ని ఇంద్రియాలు అందులో నియుక్తం అవ్వడం. సో ఉత్సాహంగా, నిశ్చయంగా, ధైర్యంగా మన యొక్క కృష్ణుని యొక్క సేవ చేస్తే మనం దీనిలో నిమగ్నం అవుతాం. సో ప్రత్యేకంగా ఈ యొక్క పుస్తక ప్రచారంలో అది చాలా సులభంగా సాధ్యమవుతుంది. అలా నిమగ్నమైతేనే పుస్తకాలు వెళ్తాయి. ప్రతి ఇంటింటికి వెళ్ళడం, వీధుల్లో ఉండడం, స్ట్రీట్ లైట్లో ఉండడం, రోజంతా పుస్తక ప్రచారం చేయడం. అంటే అప్పట్లో చాలా ఎక్కువ సమయం చేసేవారు, 10 గంటలు 12 గంటలు. వాళ్ళు అట్లే మర్చిపోయేవాళ్ళు. భక్తుల యొక్క రియలైజేషన్ మనం చూడచ్చు. వాళ్ళు మొత్తం ఇంకా శరీరం మర్చిపోయేవాళ్ళు, ప్రసాదం మర్చిపోయేవాళ్ళు, మళ్ళీ గుడికి వెళ్ళాలని కూడా మర్చిపోయేవాళ్ళు. అందులో నిమగ్నం అవుతుండేది, పుస్తకాలు పోతూ ఉండేది, పుస్తకాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క పుస్తక ప్రచారం ట్రాన్సిడెంటల్ సమాధి, దివ్యమైనటువంటి సమాధి స్థితి.
వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో, కృష్ణుని యొక్క సేవలో దేనిలోనైనా మనం సమాధిలో ఉండొచ్చు. దేనిలోనైనా సమాధికి రావచ్చు. సో, అందుకని మన యొక్క మనస్సును దానిలో ఉంచడం, మన యొక్క బుద్ధిని దానిలో ఉంచడం, మనస్సు, బుద్ధిని, మన సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని దానిలో నియుక్తం చేయడం, పూర్తిగా సేవలో నిమగ్నం అవ్వడం. ప్రారంభంలో మన మనస్సు ఇబ్బంది పెడుతుంటుంది. అందులో నిమగ్నం కాదు. మనం భగవంతునికి ఆరాధన చేస్తూ ఉండొచ్చు. కానీ మన మనస్సు ఎక్కడికో వెళ్ళొచ్చు. మనం కీర్తన పాడుతూ ఉండొచ్చు. మన మనస్సు ఎక్కడికో వెళ్ళొచ్చు. ఆ యొక్క మనస్సు యొక్క అలజడి, ప్రత్యేకంగా ఆధునిక యుగంలో చంచలత అనేది చాలా పెరిగిపోయింది. సో, దేనిలో ప్రజలు నిమగ్నం కాలేకపోతారు. ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు, ఎలా నేను కాన్సన్ట్రేషన్ ఉంచాలా, ఎలా అటెన్షన్ ఉంచాలా, మామూలుగా బయటి వ్యక్తులు కూడా అడుగుతుంటారు. సో, కానీ ఈ విధంగా మనం ఏకాగ్రతతో మనం నామాన్ని జపిస్తూ, భగవంతుని నామాన్ని వింటూ, కీర్తనను వింటూ, ఈ యొక్క శ్రవణ కీర్తనలు చేస్తే మనం సేవలో కూడా నిమగ్నం అవుతాం. సేవలో నిమగ్నం అయితే మనం ఆ యొక్క సాధనలో నిమగ్నం అవుతాం. సో, ఇక నిమగ్నత అనేది చాలా ముఖ్యం. మనం దానిలో నియుక్తం చేయాలి. ఆ నియుక్తం చేస్తేనే మనకి యొక్క సమాధి స్థాయి వస్తుంది. మనం జపం చేస్తూ ఉంటాం. మనం ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. సో, ఆ విధంగా మనం నిమగ్నం అవ్వలేము. ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందలేము. ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు, భక్తుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమున మునిగియుండు. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో, దీది ప్రతిరోజు నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. వినూతనమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. పూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క భక్తియుక్త సేవ చాలా దివ్యమైనటువంటి ఆనందంతో కూడుకున్నటువంటిది. అసలు దుఃఖం అనేది ఉండదు. దుఃఖం సుఖానికి అతీతమైనటువంటిది. ఈ ద్వంద్వాలన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. ఎందుకంటే ప్రతిది కార్యక్రమం కృష్ణుడి కోసం చేయడం. సో, అన్నీ కృష్ణుని కోసం ఎప్పుడైతే మనం చేస్తామో, కృష్ణుని యొక్క సంతృప్తి కోసం చేస్తామో, మనం ఈ యొక్క అనుభూతి మనం పొందొచ్చు. ఆధ్యాత్మిక సుఖాన్ని పొందొచ్చు. అదే నిత్యమైనటువంటి ఆనందం. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటిది. ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోనవైతే ఆద్యంతమంత కౌంటేయ రతేషు రమతే బుధ. ఇది ఆది అంతం ఉండేటువంటిది. ఇది తాత్కాలికమైనటువంటి సుఖం, చపలమైనటువంటి సుఖం. సో, ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు, ఎప్పుడైతే మనం ఈ యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు ఆధ్యాత్మిక ఆనందం అని మనం పొందుతాం. భక్తుల అభిప్రాయం అనుసరించి భగవానుని నిరంతర స్మరణయే సమాధి అనబడదు. మనుజుడు నిరంతర సమాధి మగ్నమైనప్పుడు గుణములు అతనిపై దాడి చేయుటకు అవకాశం లేకుండా. సో, మనం ఈ యొక్క గుణాలపైన ప్రభావం చెందుతున్నాం. కొన్నిసార్లు సత్వగుణంలో ఉంటాం, కొన్నిసార్లు రజోగుణంలో ఉంటాం, కొన్నిసార్లు తమోగుణంలో ఉంటాం. రజ, సత్వ, రజో రకరకాలైనటువంటి గుణాలపైన ప్రభావితం మనం చెందుతూ ఉంటాం. సో, మరి ఎప్పుడైతే ఈ యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతామో, భగవంతుని యొక్క నామ రూప గుణలీలను మనం స్మరిస్తామో, అప్పుడు ఈ త్రిగుణ సంపర్కం నుంచి మనం బయటపడతాం. సో, మళ్ళీ ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క 84 లక్షల జీవచరాల్లో మళ్ళీ మనం పుడుతూ చేస్తూ ఈ యొక్క దేహాలను మారుస్తూ ఉన్నాం. సో, మళ్ళీ ఈ భౌతిక సంసారంలో మనం జన్మించాల్సినటువంటి అవసరం లేదు. సో, అందువల్ల ఇక్కడ దేవహూతి ఆమె పూర్తిగా తన భౌతిక దేహాన్ని మరిచి ఆమె పూర్తిగా నిమగ్నురాలైంది. ఈ యొక్క త్రిగుణాలకు అతీతమై, ఏ విధంగా అంటే ఉదాహరణ ఇచ్చాను, మోహం నుండి విడిపడే ఆమె స్వప్నం నందలి దేహమును మరిచాడు. మనం కళ్ళలో మర్చిపోతాం అంతా. సో, అదేవిధంగా ఆమె పూర్తిగా మర్చిపోయింది. ఆమె దేహంలో ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా మర్చిపోయింది. సో, ఆ విధంగా మనం ఈ యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమైతే మనం మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మించాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, విమర్శ, కామెంట్స్? అడుగుతున్నా, రైజ్ ద హ్యాండ్స్. హరే కృష్ణ, మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసుకోవాలి కదా. పద్మావతి మాతాజీ గారు, మీ ప్రశ్న ఏంటో అడగచ్చు. మీరు మాట్లాడండి మాతాజీ, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకో. అఖిలేష్ ప్రభు గారు, మీరు మాట్లాడారు. ధన్యవాదం. ప్రభుజీ, మన భక్తిరథం సింగ్లో ఇది అవుట్ ఆఫ్ ఈరోజు భాగవతం సంబంధించిన క్వశ్చన్ కాదు డౌట్ అడగొచ్చా? ఓకే, చెప్పండి. అడగొచ్చు, చెప్పండి. ప్రభు, భక్తిరథం సింగ్లో కృష్ణుడు, శివుడు, పార్వతి ఒక భక్తునికి కూడా ఏదో శిక్ష వేసినప్పుడు వాళ్ళ భక్తులని కూడా చూడకుండా శిక్ష వేశాడు. అది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అందులో చిన్న ప్రభుత్వంలో అట్లా మెన్షన్ చేశారు. ఏమని చెప్పారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. భక్తులకు చూడకుండా చిన్న ప్రభుత్వంలో ఎవరు మెన్షన్ చేశారు ప్రభు? శివుడు, పార్వతి యొక్క ఒక భక్తులు ఉంటారు. అతను విష్ణుమూర్తి ఆ భక్తుని శిక్షిస్తాడు. ఒక కారణం ఉంటుంది ప్రభు. అది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అందులో చదివాను ప్రభు, అర్థం కాలేదు. మీకు తెలుసా? బాణాసురుడు అంటే ఎందుకు శిక్షించాడు అంటున్నారా? ఆల్రెడీ వాళ్ళ శివపార్వతి భక్తులు కదా, అది శిక్ష ఎందుకు, అది కొంచెం వివరిస్తారు. అంటే విష్ణు అతన్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? శివుని భక్తుడు శివుడు శిక్షిస్తాడా? శివుడు భక్తుడు కదా, విష్ణుని శిక్షించాడు. ఎవరు తప్పు చేసినా శిక్షించాలా? తప్పు చేసినా వాళ్ళు శిక్షించడం, అది ఎవరైతే అధర్మం చేస్తారో, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తారు, అంతే. ఇంకా ఏమైనా ప్రశ్నలు? వేరే ప్రశ్న? हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय।